ఓ బండిని కారు గుద్దింది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. బండిని కారు గుద్దితే ఆ బండి వాడికి మొత్తం కింద పడిపోయాడు, దెబ్బలు తగిలే, కారు గుద్దేసి వెళ్ళిపోయింది. నెంబర్ అన్నీ నోట్ చేసుకున్నాడు. చేసుకుని వాడు వచ్చి పోలీస్ స్టేషన్ 3 టౌన్లో ఫిర్యాదు ఇచ్చాడు. అప్పుడు ఎస్ఐ చాలా మంచివాడు, నాకు క్లోజ్, అప్పుడు పరిచయం లేదు. ఎస్ఐ కేసు బుక్ చేశాడు. చేసిన తర్వాత ఆ కారు వాడు ఎవడో నాకు తెలుసు. వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను అప్పుడు ఏమీ కాదు, ఇది 80లో. కారు వాడు నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇలా గుద్దేశాను, జనం ముగిపోతుంటే కాలేజీలోంచి తప్పించుకుని వచ్చాను, కొంచెం చూసి పెట్టంటే ఎవరినో పంపాను. పంపితే బండివాడికి పెద్ద దెబ్బలేం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. ఎవడరా బండివాడు అంటే ఈ రాజానగరం దగ్గర ఏదో ఊరు. అప్పుడు రామ్మోహన్ కూడా ఎమ్మెల్యే కాదు. వాడిని కబురెట్టాను. ఆడ అయిన తర్వాత తీసుకొచ్చాను. తీసుకొస్తే ఇక్కడ కొట్టుకుపోయింది. అరుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు. బండివాడు కూడా మంచి పొగరగా ఉన్నాడు. అరుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు, లేకపోతే అప్పుడే వదిలేద్దాం. అది చూడండి, బండి గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. పడిపోయాను. బండికి ఏమవ్వాలా, వెనక నుంచి గొత్తలతో ముందు వెళ్ళిపోయాడు. సరే నీకు అలా కాదు, నీకు వైద్యానికి మంచి వైద్యం చేయించి నీకు డబ్బులు ఎంత ఇమ్మంటావు చెప్పాను. అంటే ఆడి దగ్గర నేను డబ్బులు తీసుకోండి, నాకు బండి ఉంది, అడిగి బండి ఉందని చాలా పొగరగా చెప్పాడు. చెప్పి నాకేం అక్కర్లేదు, అలా కదలే నీకు ఎంతో కొంత ఇప్పిస్తాను, వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసేసుకో. స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్లో ఎస్ఐ గారు అన్నాడు. వెళ్ళి సార్ ఏమైంది అన్నాడు. అంటే ఇలాగా ఇక్కడ ఈ సందులో అరుణ్ కుమార్ గారి కంటే ఎవరో ఆయన పిలిచాడండి, మాట్లాడాడు. ఫోన్లేండి వదిలేస్తాను, లాగి పెట్టుకుంటే కేసు ఎట్టడం నువ్వే, వదిలేయడం నువ్వేనా, ఎవడరా అరుణ్ కుమార్ అని తీసుకురండి కేసు. అదేంటండి నేను ఏం రాజీ పడిపోతానంటే అదేంటండి కూర్చో, కేసు పెట్టడం నువ్వే, ఇంకంటే మేము ఖాళీగా ఉన్నాం అనుకున్నావా అని చెప్పి ఆయన పెట్టాడు. నన్ను పిలిచారు, వచ్చి ఆయన లోపల వేశారండి. నేను లోపల లేదు, బయట కూర్చోబెట్టారు. వెళ్ళాను, ఆయన పరిచయం లేదు నాకు. మీరు ఎవరండి, అసలు మీకు ఏంటంటే సంబంధం అన్నాడు. ఈ ఎవరైనా కారు అని నాకు తెలుసు, కారు అని తెలిస్తే మీరు రాజ్యత మేము ఎందుకు పోలీసులు మూసేస్తాం పోలీస్ స్టేషన్ అంటే ఒక మాట చెప్పాను, నేను లాయర్ని అని చెప్పాను. మరి పోలీస్ స్టేషన్ ముగించండి, ఇంక మేమెందుకు అన్నాడు. అదే ఇప్పుడు మీకు ఏం కావాలండి, ఇప్పుడు వాళ్ళు ఆ కారు వాడికి వచ్చి వార్నింగ్ నేను ఇవ్వకుండా ఇది కుదరదు, కారు వాడిని నేను పంపించండి, కేసు లేదు కానీ అదేంటాడు ఉద్దేశం పోతాడా పట్టుకుంటాడు. తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు అనుకోండి ఎస్ఐ, పేరు చెప్పను. ఇప్పుడు కూడా అదే అంటుంటాను, అతను కనిపిస్తే అతను ఇంకా బతికే ఉన్నాడు. డిఎస్పీఓ అడిషనల్ ఎస్పీఓ రిటైర్ అయ్యాడు. ఏం బాబు బళ్ళల్లో వదిలేస్తున్నావా కొడుతున్నావా అని అడుగుతుంటాను. ఏం చేస్తారు పోలీస్కి అక్కడ కూర్చున్నప్పుడు ఎవడరా కారు గుద్దేసి వెళ్ళండి అనగానే ఆవేశం వచ్చింది, పట్టుకో కారు అండి అని. వీడు వచ్చి వదిలేండి అంటే ఎలా వదులుతాడు? సెటిల్మెంట్ చేసిన మనిషి కాదు ఎస్ఐ, మంచాడు. డబ్బుల గురించి కాదు, కోపం వచ్చింది ఎక్కడో వెళ్ళి రాజీ పడిపోతారా అని. ఓకే, ఏడాది పూర్తవగానే ఈ ప్రభుత్వం ఏడాది ఏమంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చేవాడిని సుబ్రహ్మణ్య వేదంలో. ఇప్పుడు సుబ్రహ్మణ్య వేదంలో రిపోర్ట్ ఇచ్చేంత ఓపిక లేదు, కానీ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి నా రిపోర్ట్ ఇస్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని మళ్ళీ పెట్టారు, స్పందించేలా చేయండి. కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, కొంచెం ఈటీవీ ఏబిఎన్ TV5 కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, అప్పుడు ఇదేంటారా వీళ్ళు కూడా చూపిస్తున్నారని. అరే ఇప్పుడు దాకా చేసింది అదే కదండి. అసలు ఇది నాకు ఆ బొంబాయి పేపర్లు రానివ్వండి, లార్జర్ ఇష్యూ ఇది. నిజంగా రేపు జరిగితే, రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకంటే ఇంక ప్రభుత్వాలు, అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అని. అలా ఈయనే మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రోతల వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే జడ్జిమెంట్ అందులో. అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు. నిజం అది కరెక్ట్, లాలో కరెక్ట్. అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేప్ కేసుకుని బుక్ చేసి లోపలేస్తారు. అది లా.